సత్తెనపల్లిలో ప్రజాగళం సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు సెటార్లు వేస్తే వాటికి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు అంబటి రాంబాబు. చంద్రబాబు చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు. ఒక మంత్రి అంటే సమర్థత, ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం. వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల. ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు. పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. అవునా కాదా? కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా. నేను పండుగకు నా డాన్స్ చేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్ గా డాన్స్ చేస్తాడు, ఇటు అటు డాన్స్ చేస్తాడు, ఇళ్ళ మధ్యన డాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డాన్స్ వేసేవాళ్ళు. ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి, నన్ను తిట్టడానికి. నేను చెప్తున్నా, నీలాంటి వాళ్ళని మేము లెక్క పెట్టుకోవడం లేదు. రోజులు వస్తాయి, బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది. అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏమో మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసామో, నీకు మీ అబ్బాయికి. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ మా దగ్గర నుంచి కొట్టే సంగతి ఎన్ని చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళ్తారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్.